దావీదు అడిగిన వరం బాగుందా? భక్తుడు భగవంతుడిని అడిగిన వరం బాగుందా? చెప్పండి. అది శాపగ్రస్తమైపోయింది, ఇది ఆశీర్వాదకరంగా మారింది. దావీదు ఆశ, దావీదు కోరిక, దావీదుకున్న తృష్ణ ఏంటంటే, దేవుని యొద్ద ఒక వరం అడుగుతున్నాను, దేవుని యొద్ద ఒక వరం అడిగి తిని. అది ఏమిటి అంటే ఆయన ఆలయములో ధ్యానించుటకును. ధ్యానం చేయటం ఆ వరం దేవుడు ఇచ్చేశాడు. దావీదు ధ్యానంలో కూర్చుంటే, దావీదు ఆరాధనలో కూర్చుంటే, దావీదు పాట ఎత్తితే, దావీదు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తుంటే, దావీదు వీణ వాయిస్తుంటే, దావీదు సితార ప్లే చేస్తుంటే, అంధకార శక్తులు, చీకటి శక్తులన్నీ గడగడగడగడగడగడలాడిపోయి పరుగులు తీస్తాయంట. హల్లెలూయా! చూడండి, ఈయన ధ్యానములో ఎంత శక్తి ఉంది. ఇది లోకములో ఉన్న వాటిని ఇతడు ధ్యానించట్లేదు, ధనం గురించి ఎలా సంపాదించాలని ఆశ కొనట్లేదు. ఇతడు దేవుని గూర్చిన ధ్యానం ఇతని జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. శత్రువు వెన్నులో భయాన్ని పుట్టిస్తుంది. చీకటి శక్తులు, దురాత్మలతో నిండిన వారు మరి భయపడిపోయి దురాత్మలు వాళ్ళని విడిచి వెళ్ళిపోయేటట్లు చేస్తూ ఉంది. ఇతనికి బాల్య దినములుండే అలవాటు ఇతనికి.